అయితే వీళ్ళు ఏమంటున్నారని చదవండి మరొకసారి వచనము. అతనికి కుమారులు కలగలేదు, అతని కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశములో నుండి మాసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమునకు మాకు దయచేయండి. హల్లెలూయా. ఏమంటున్నారండి? మాకు కూడా స్వాస్థ్యము కావాలి. మా తండ్రి కుమారులకు, మా తండ్రి సహోదరులకు ఎటువంటి స్వాస్థ్యం ఇచ్చినారో మా తండ్రి భాగం మాకు కావాలి, మాకు అనుగ్రహం చేయమని అడుగుతున్నారు పిల్లారా. అంటే మీకేం చెప్పాను? ఇప్పుడు దీంట్లో ఏం కనపడుతుంది? మనకు ఏం కనపడుతుందండి? జ్ఞానంతో కూడిన తెలివితేటలు మనం చూస్తున్నాము. అందుకని మన విషయంలో దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే యోబు గ్రంథం చూద్దాం ఒకసారి. యోబు గ్రంథం 38వ అధ్యాయము 36వ వచనం చూడండి. 38, 36. అంతరింద్రియములలో జ్ఞానముంచిన వాడెవడు? హృదయమునకు తెలివినిచ్చిన వాడెవడు? ఎవరు చెప్పండి మీరు? అంతరింద్రియములో జ్ఞానం ఇచ్చిన వాడెవరు? హృదయానికి తెలివిచ్చిన వాడు ఎవరని ఇక్కడ మరి యోబు రాస్తున్నంటే ఇచ్చేవారు ఎవరు? యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, యెహోవాయే తెలివినిచ్చేవాడు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల జ్ఞానమునకు మూలము, తెలివి అనుగ్రహించబడినటువంటి వాక్యం చూస్తూ ఉన్నట్లయితే. కాబట్టి ప్రియులారా, దేవుడే ఈ 5 మరి సహోదరులకి 5 కన్యకలకు ఏమి ఇచ్చారనుకోవాలి మనము? జ్ఞానం ఇచ్చారు, తెలివినిచ్చారు. అక్కడ ఏం మాట్లాడాలి వీరికి చక్కని తలంపిచ్చినారు. కాబట్టి అక్కడ అప్పుడున్నటువంటి పరిస్థితి లెక్క చేయలేదు వారు. అప్పుడున్నటువంటి స్త్రీలు బయటకు వెళ్ళకూడదు, స్త్రీలు లెక్కలకు రారు, స్త్రీలు మాట్లాడారు పట్టించుకోరు, సమాజంలోకి వెళ్తే వాళ్ళు చిన్న చూపు చూస్తారు అన్నటువంటి ఆలోచన పక్కన పెట్టేశారంటే ఆ జ్ఞానం, ఆ తెగింపు, ధైర్యం ఎవరు ఇచ్చారండి? దేవుడే ఇచ్చినారు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈ విధంగా అంటున్నప్పుడు ఇది ఎవరితో మాట్లాడుతున్నారని చదవండి. అంతరింద్రియ జ్ఞానం ఇచ్చిన వాడెవడు? కీర్తన చూడు, 119వ కీర్తన 130 చూడండి ఒకసారి. 119వ కీర్తన 130 వచ్చిన. నీ వాక్యము వెల్లడగుట చేత వెలుగు కలుగును, తెలివి లేని వారికి తెలివి కలిగించును. హల్లెలూయా. వీళ్ళ ఇంట్లోంచి బయటకు రానటువంటి కన్యకలు కావచ్చు, ఓ స్త్రీలే కావచ్చు, సమాజంలో ఒక కట్టడి నడుస్తున్నా కూడా వారు దేన్ని లెక్క చేయకుండా వాళ్ళు వచ్చారంటే ప్రియులారా, ఇక్కడ వాక్యం చెప్తుంది కదా, దేవుని యొక్క శాసనాలు, దేవుని యొక్క మాటలు దేవునికి సన్నిహితంగా ఉన్నట్లయితే ప్రియులారా వాళ్ళకి ఏమి ఇస్తారంటే దేవుడు చక్కని ఏం చదువుకున్నాం మనం ఇక్కడ? జ్ఞానం ఇస్తారట. అందుకే అవి తెలివి లేని వారికి ఏమిస్తాయంట? తెలివినిస్తాయి. ఈరోజు నా ప్రియ సహోదరుడా, తెలివి అనేది మనం ఆ డిగ్రీలు చేస్తే రాదు. జ్ఞానం అంటే మనం ఇక్కడ క్లాసులకు వెళ్తే రాదు. కానీ నేను అంటాను కదా, దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టినప్పుడు, దేవుని వాక్యానికి నీ హృదయం ఇచ్చినప్పుడు, దేవుని వాక్యాన్ని జీవిస్తాను నీ హృదయాన్ని మలుచుకున్నప్పుడు ఎక్కడ లేని తెలివితేటలు నీకు ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు చూడండి, డిగ్రీలు పట్టాలు పుచ్చుకున్న వాళ్ళకి నీకున్న జ్ఞానం లేదు తెలుసా? నీకున్నటువంటి దైవిక జ్ఞానం వాళ్ళకు ఉండదు తెలుసా? ఎందుకని? వారు దేవునితో లేరు కాబట్టి. అందుకే చూడండి, ఒక సందర్భంలోని శిష్యులు అంటే యేసు ప్రభు శిష్యులు వారు పామర్లే ఉండి, విద్యలేని పామర్లే ఉండి కూడా వాళ్ళు దేవుని గురించి ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు అనుకున్నారంట, వీరు యేసుతో కూడా ఉండిన వారు వాళ్ళకి ధైర్యం అని చూసి. హల్లెలూయా. అర్థమవుతుందా ప్రియులారా? కాబట్టి నువ్వు యేసుతో కూడా ఉంటే నీకు ధైర్యం ఉంటుంది, నువ్వు యేసుతో కూడా ఉంటే తెలివితేటలు ఉంటాయి, యేసుతో కూడా ఉంటే జ్ఞానం ఉంటుంది, యేసుతో కూడా ఉంటే దేవుని కోసం తెగింపు ఉంటుంది. హల్లెలూయా. ఇదంతా మనం ఎవరు చూస్తున్నాం ప్రియులారంటే ఈ కన్యకలు మనం చూస్తూ ఉంటున్నాము. అంటే వీళ్ళ ప్రయాసము, వీళ్ళ పాటు ఉంటుంది. ఎందుకంటే ప్రియులారా, ఇగో స్వాస్థ్యము కోసము పాలు తేలి ప్రవహించే యొక్క దేశానికి వాళ్ళు వెళ్ళాలి, అక్కడ స్వాస్థ్యాన్ని వీళ్ళు అనుభవించినటువంటి ఒక తపనతో వాళ్ళు ఉంటున్నారు ప్రియులారా. ఒక రకం చెప్పాలంటే న్యాయ పోరాటం చేస్తున్నారు. హల్లెలూయా. ఏం పోరాటం అంటే ఇది? న్యాయ పోరాటము. మనం అన్యాయంగా పోరాడుతుంటాం, అన్యాయంగా ప్రార్థన చేస్తుంటాం, ప్రభు నాకు ఇది కావాలంటే అసలు నీ ప్రార్థనలో న్యాయం ఉందా లేదా ఒకసారి ఆలోచించాలి కదా. నువ్వు ఇలాగ అడుగుతున్నావంటే న్యాయం అంటే నువ్వు దొంగతనం చేయనక్కర్లేదు, వ్యభిచారం చేయనక్కర్లేదు, హత్య చేయనక్కర్లేదు, వాక్యానుసారంగా జీవించకపోవటే అన్యాయం. అదంతే. వాక్యానుసారంగా జీవించకుండా ప్రభు నాకు ఇది కావాలి తను ఏమంటారు? న్యాయమా అన్యాయమా? చెప్పండి, మీరే చెప్పండి. నువ్వు చెప్పింది చేయకుండా ప్రవర్తించకుండా, దేవుడు చెప్పిన మాటలు వినకుండా, ఆ ప్రకారం చేయకుండా నాకు ఇది కావాలి అని అడుగుతున్నావు అంటే అది న్యాయమా అన్యాయమా? చెప్పండి. అది నీకే తెలాలి. ఇంకా
ఎవరి మట్టికి వాళ్ళే డిసైడ్ అవ్వాలన్నమాట. నువ్వు న్యాయంగా దేవుని దృష్టికి ప్రవర్తిస్తున్నావో లేదో, అలాగ చేస్తున్నావో లేదో అడిగేటువంటి ఆ యొక్క హక్కు నీకు ఉందా లేదా అని అది నీకే తెలవాలి, నాకు తెలియదు కానీ. హల్లెలూయా. అయితే వీళ్ళు ఏం కలుగున్నారంట? తెలివి లేనటువంటి స్త్రీలుగా సమాజానికి కనిపిస్తున్నారేమో, కానీ దేవుని యొక్క సన్నిధిలో వారు దేవుని యొక్క భయభక్తులు కలిగి నీతి న్యాయాలు అనుసరించే వారు ఉండే ప్రియులారా, స్వాస్థ్యము కోసము వారు చక్కని తెలివిని ప్రదర్శిస్తున్నారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఎన్ని విషయాలు మనం చూసాం ప్రియులారంటే, ఎన్ని విషయాలు చూసాం మనము? 4 విషయాలు చూసాము. అయితే ఇంకా మనం 5 చూసినట్లయితే అదే సంఖ్యాకాండము 36వ అధ్యాయం చూడండి ఒకసారి. 36వ అధ్యాయము 36:10 వచ్చింది చూడండి ఒకసారి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సెలోపిహాదు కుమార్తెలు చేసరి. ప్రియులారా, ఇంకా మన 5 చూసామన్నట్లయితే వీళ్ళలో ఎటువంటి లక్షణం చూసాడు ప్రియులారా? దైవజనుడు మోషేకు చెప్తున్నప్పుడు ఆ మోషే ద్వారా విన్నటువంటి ప్రకారము వాళ్ళు చేసే మనసు అంట. హల్లెలూయా. ఏమిటంట? చదవండి మరొకసారి, మీకు అక్కడ అర్థమవుతుంది. ఏం చేశారంటే వాళ్ళు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సెలోపిహాదు కుమార్తెలు చేసిరి. అంటే మన జీవితంలో దేవుని యొక్క స్వాస్థ్యాన్ని మనం అనుభవించాలంటే దేవుడి యొక్క సేవకుల ద్వారా దేవుడు చెప్పినట్లుగా మనం ఏం చేయాలంట? మనం చెయ్యాలి. మనం ఇక్కడ వినేది వేరే, చెప్పాలి, మీరు చేసేది వేరే. వాళ్ళు మోషే ద్వారా ఏది విన్నారో అలా చేసే మనస్తత్వం వాళ్ళకు ఉన్నదంట. అంటే దేవుడే మాట్లాడుతున్నాడు మాతో అన్నటువంటి అనుభవాలు వాళ్ళు ఉండేవారు ప్రియులారా. అంటే మోషేను చూసేవారు కాదు, కానీ మోషేలో ఉన్న దేవుడు చూసేవారు. మోషే యొక్క పెదవులు, మోషే యొక్క మాటలు కాదు, కానీ మోషేలోంచి దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని యొక్క మాటల మీద దృష్టి పెట్టుకునేవారు. హల్లెలూయా. ఇది చాలా అవసరం అండి ప్రియులారా. ఒక వ్యక్తి, ఒక విశ్వాసి దేవుని యొక్క సముఖములో దేవుని యొక్క ఆశీర్వాదాలు స్వాస్థ్యాన్ని మనం పొందుకోవాలంటే మోషే ద్వారా దేవుడు చెప్పినట్టుగా వాళ్ళు ఎలా చేసే అనుకుందో మనం కూడా మన సేవకులు చెప్పేటువంటి మాటలు, దేవుని యొక్క మాటలు అటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. సరే, ఇంకా మనం చూస్తూ ఉన్నట్లయితే అదే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం చూద్దాము. రోమీయులకు రాసిన పత్రిక 16:19 చూడండి ఒకసారి. మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక. చూడండి ప్రియులారా, దీన్ని ఏమంటారు అంటే చెప్పింది చేసిన దాన్ని ఏమంటారు? విధేయత అంటారు. అంటే వీళ్ళల్లో ఇంకా మంచి లక్షణం, దేవుడు ఇచ్చిన మంచి లక్షణం ఏంటి ప్రియులారా? విధేయత. చెప్పింది చేసేటువంటి లక్షణం మనం చూస్తున్నాము. ఈ రోజు మనం కూడా మన విధేయత అనేది ప్రచారం అవ్వాలంట. అంటే అందరి ముందు వీళ్ళు దేవుని మాటకు లోపడే వ్యక్తులు, ఈ సంఘము దేవుని మాటకు విధేయత చూపే వ్యక్తులని అందరి ముందు మన సాక్ష్యాన్ని మనం ఈ లోకానికి వెల్లడి చేయాలంట. హల్లెలూయా. కాబట్టి ఇంకా మనము అదే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6:8 చూస్తూ ఉన్నట్లయితే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8 చూడండి. ఆయన కుమారుడు యుండియు తాను పొందిన శ్రమల వల్ల విధేయతను నేర్చుకునెను. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారే విధేయుడుగా ఉండి లోకంలో మనకు విధేయత నేర్పి ఉన్నాడు. కాబట్టి మనము కూడా ఆయన బిడ్డలు, మనము కూడా ప్రియులు చెప్పింది చేసినట్లుగా ఉన్నట్లయితే అది దాన్ని ఏమంటారు? విధేయత అంటారు. అంటే ఇప్పుడు ఈ యొక్క 5 కన్యకలు మనం ఏం చూసాము, ఏం నేర్చుకున్నాము? చెప్పండి మీరు. 5ది ఏం నేర్చుకున్నాం మనము? విధేయత నేర్చుకున్నాము. ఇంకా ఇక చూడండి, 6 చూసినట్టు సంఖ్యాకాండం 27వ అధ్యాయము 27వ అధ్యాయము 5వ వచనం చూడండి. అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చూడండి, వీళ్ళు ఎప్పుడైతే మాట్లాడిగారో ఏమిటి? మా తండ్రికి కుమారులు లేరు అన్నంత మాత్రాన మాకు స్వాస్థ్యం ఇవ్వరా? మా తండ్రి పేరు జనాల నుంచి కొట్టేస్తారా? ఎందుకు కొట్టేస్తారు? మాకు తప్పనిసరిగా మా తండ్రి పేరు ఉండాలి, దానికి సంబంధించినటువంటి స్వాస్థ్యం మాకు కావాలని అడిగినప్పుడు ఇక మోషేకి ఏం మాట్లాడి అర్థం కాలేదండి. హల్లెలూయా. మోషే స్వతహాగా తన సొంత నిర్ణయం ఒకటి తీసుకొని, అమ్మ ఎలా కుదురుతుంది ఇది, అలా చెప్పు, నీకు తెలియదే లేదుగా తల్లి,
మన యొక్క ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము స్త్రీలకు బయటికి రాకూడదు కదా, మీరు రావటమే తప్పమ్మా, మీరు ఇలా మాట్లాడకూడదు, అది ఎలా కుదురుతుంది, ఇక్కడ పెద్దలు ఏమనుకుంటారో, సమాజం ఏమనుకుంటుందో, ఇక్కడ ఎలియాజరు ఏమనుకుంటాడో, నేనేమనుకుంటాను, ఆ మాటలు అన్నాడండి? అనలేదు. అంటే చెప్పాలంటే లోక సంబంధంగా అయితే ఆ మాటలన్నీ మన పెద్దలు అయితే అంటారు, ఇప్పుడు సమాజం అయితే అంటుంది. అయితే ప్రియులారా, మోషే ఏం చేశాడంటే వీళ్ళ తెలివితేటలకి, వీళ్ళ జ్ఞానానికి, వీళ్ళ తెలివికి, వీళ్ళకి ధైర్యానికి, వీళ్ళలో మాట్లాడుతున్న నీతి జ్ఞానాల మాటలకు, ఇంకా చెప్పాలంటే ఇవన్నీ కూడా చూసినప్పుడు మోషేకి ఏం మాటలు అర్థం కాలేదు. స్వతగా ఏ నిర్ణయం తీసుకోలేదు. వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. వెంటనే వీళ్ళ గుమ్మలుగా నిలబెట్టాడు. లోపలికి వెళ్ళాడు. ప్రభువా, ఏంటి పరిస్థితి, ఏం చేయాలి నేను? ఈ సెలోపెహాదు కుమార్తెలు వచ్చారు, వాళ్ళు ఇలాగ అడుగుతున్నారు, నేనేం చెప్పాలి అని అడిగాడు కదండి. ఆయన అడిగినట్టుగా మనం చూస్తాం. చూడండి, కింద వచ్చి చదవండి. అప్పుడు మోషే ఎవరి కొరకు? ఈ 5 కన్యకల కొరకు, వీళ్ళ సమస్య కొరకు, వీళ్ళు అడిగినటువంటి ప్రతి దాని కొరకు యెహోవా సన్నిధిని ఏం చేశారంట? మనవి చేస్తున్నాడు. ఈ విషయాలన్నీ కూడా మోషే దేవుడికి చెప్తున్నాడు. ప్రభువా, ఇది పరిస్థితి, ఇలా మాట్లాడుతున్నారు, నేనేం చెప్పాలి, అర్థం కావట్లేదు, ఏం చేయమంటావు అన్నప్పుడు నిజంగా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు ప్రియుల. చట్టాన్ని మార్చేసే దేవుడు, హల్లెలూయా. రాజులను మార్చేసే దేవుడు, రాజ్యాధికారి మార్చేసే దేవుడు, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే చదవండి, యెహోవా మోషేకు ఇలాగో సెలవిచ్చాడు. అద్భుతంగా ప్రియులారా, ఏం సెలవిచ్చుంటారంటారు? మీరు ఊహించుకోండి, నేను చెప్పకుండా మీరు ఊహించుకోండి. ఇక్కడ బైబిల్ చదివిన వాళ్ళు కాకుండా చదివిన వాళ్ళు ఊహించుకోండి ప్రియులారా. సమాజంలో ఇంత కట్టడి ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి, ఒక ఆడపిల్లలు 5 ఆడపిల్లలు వచ్చి తమ తండ్రి స్వాస్థ్యం కోసం ఇంత డేరుగా అడుగుతున్నారంటే, అప్పుడు ఈ యొక్క దేవుడికి మొరపెట్టినటువంటి మోషేకు దేవుడు ఏం చెప్పి ఉంటారంటారు? అది మన ఊహకు అందదు ప్రియులా. చెప్పాలంటే చదవకపోతే ఎవరికి ఊహకు అందదు. అప్పుడు దేవుడు ఏం చెప్పారు తెలుసా? చదవండి. సెలోపెహాదు కుమార్తెలు వాళ్ళు చెప్పినది యుక్తము, హల్లెలూయా. ఏమంటున్నది? ఎంత అద్భుతం ప్రియులారా. నిజంగా దేవుడు ఎంత అద్భుతమైన దేవుడు అంటే, వాళ్ళు చెప్పింది యుక్తము, వాళ్ళు చెప్పింది న్యాయము, వాళ్ళు చెప్పింది నిజము. మోషే వాళ్ళు మాట్లాడుతున్న ప్రతి మాట నిజమే. ఎందుకయిందంటారు? ఇంతవరకు ఎవరిని మిళితం చేసి చెప్పండి, వాళ్ళలోని చెప్పండి. వాళ్ళు ఎక్కడ ప్రార్థించి ఉండొచ్చు? ఆ తెలివి ఎవరిదే ఉండొచ్చు? జ్ఞానం ఎవరిదే ఉండొచ్చు? నీతి న్యాయములు బట్టి వాదించేటువంటి ఈ యొక్క వాదన ఎవరిదే ఉండొచ్చు? ఇంత తెగింపంతా కూడా కలిగినటువంటిది అంతా వీళ్ళ 5 వెనక నేను అంటాను కదా, దేవుని హస్తం ఉంది అనుకున్నాను, హల్లెలూయా. ఇదంతా లేకుండా దేవుడే ఈ సాక్ష్యం అంటున్నారండి. సెలోపెహాదు కుమార్తెలు మాట్లాడే ప్రతి మాట కూడా అది యుక్తమైంది మోషే. అంటే చట్టాన్ని మార్చేసాడు దేవుడు. దేవునికి స్తోత్రములు. అప్పుడు దాకా ఏముంది? స్త్రీలు గుడార్లోంచి బయటకు రాకూడదు. దేవాది దేవుడే అక్కడ ఆతిథ్యం తీసుకుంటాకు వస్తే కనీసము ఆ యొక్క శారా బయటికి రాలే స్థితి అక్కడ, అంతే కదండి. ఆమె చేత్తో వండింది కానీ ఆమె చేత్తో ఎదురుగుండా పరపురుషునికి వడ్డించేటువంటి ఆ యొక్క హక్కు ఆమెకి లేకుండా పోయింది కదా. అందుకే అబ్రహామా, నీ భార్య శారా ఎక్కడుంది? దేవుడికి తెలియదండి. దేవుడికి తెలియదా? మోషే అబ్రహాం అడుగుతున్నప్పుడు ఆమె నవ్వుతుంది, తెలిసింది దేవుడికి. లోపల ముసిపిసి నవ్వులు నవ్వుతుందంట. ఎందుకు నవ్వుతుందో చెప్పండి. అప్పుడు ఏమన్నారు దేవుడు? ఆ నవ్వడానికి కారణం చెప్పండి. మీరు వాక్యం వింటున్నారు కదా చాలాసార్లు. నీ ఎదుటికి నేను ఇదే రోజుల్లో నీకు మగబిడ్డ ఇస్తానని చెప్పేసి అన్నప్పుడు ఆ మాటకి నవ్వు వచ్చిందంట ఆమెకు. ఎందుకు? నేను రమారేమో 100 సంవత్సరాలు కలిగినటువంటి వృద్ధురాలు కదా, బలము ఉడికిన దాని కదా, స్త్రీ ధర్మం విడిచిపోయిందని కదా, నాకెలా పుడతారని ఇక ఏం అనలేక నవ్వుకుందంట లోపల. ఆ నవ్వు ఎవరు చూశారు? అంటే నవ్వు చూసిన దేవుడు శారా ఎక్కడో తెలియదండి. శారా నవ్వును చూశారు కదా, శారా గురించి కూడా తెలిసే కదా. అందుకని దేవుడు ఈ చట్టాన్ని మార్చివేశారు, హల్లెలూయా. ఒక స్త్రీ బయటికి రాకూడదు, తన యొక్క న్యాయవాదన బయటకు వినిపింప చేయకూడదు. తన ఏదైనా మాట్లాడాలంటే తన బాధను గుండెల్లోనే పెట్టుకోవాలి, తన ఎవరి ముందుకు రాకూడదు అనేటువంటి పనికిమాల చట్టాన్ని అంతా దేవుడు ఎప్పుడో మార్చేశారు, హల్లెలూయా. ఇప్పుడు మారుతున్నారేమో కోర్టులో చట్టాలు కానీ ప్రియులారా, స్త్రీలకన్నిటికీ హక్కు ఉందని చెప్పేసి ఇప్పుడు చెప్పారేమో కానీ దేవుడు ఎప్పుడో మార్చేశారు చట్టాన్ని, హల్లెలూయా. అందుకని ఇప్పుడు దేవుడు ఏమంటున్నారంటే,
వాళ్ళు చెప్పినది చదవండి. సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము, ఖచ్చితంగా వారి తండ్రి యొక్క సాక్ష్యం వాళ్ళకి ఇవ్వాలి. హల్లెలూయా. ఈ మాట ఎవరు చెప్పారు? ఇక ఎవరైనా కాదంటాం కుదురుతుందా? ఇక ఎవరైనా సమాజంలో పెద్దలు కానీ, ఎలియాజరు కానీ, మోషే కానీ, ఇంకా ఇంకా వగైరా వగైరా ఎవరన్నా పెద్ద పెద్ద జ్ఞానులు అక్కడ ఉన్నా సరే అది అట్ట కుదురుద్ది అంటాం సరిపోతారా? ఎవరు మార్చేశారు? ఇక్కడ ఎవరు ఆమోదించారు? దేవుడే. హల్లెలూయా. స్వాచ్యాన్ని పొందదలుచుకున్నటువంటి నీవు దేవుని యొక్క నీ కొరకు ఏర్పాట్లు ఉంటుండే గొప్ప స్వాచ్యాన్ని పొందదలుచుకున్నట్లయితే ఆ స్వాచ్ఛ నీకు ఇవ్వటానికి ఎవరు అడ్డుపడరు. కానీ వీళ్ళకున్న లక్షణాలు నీలో ఉన్నాయి, మనం పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. పాలు తేలి ప్రవహించేటువంటి ఆ దేశ స్వాచ్ఛాన్ని వీరికి ఇవ్వకుండా సమాజం అడ్డుపడిందేమో, కానీ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క నీతి ఆ చట్టం ఒకరు అడ్డుపడ్డదేమో, కానీ వాళ్ళ సంప్రదాయాలు అడ్డుపడేమో, కానీ దేవుడు అడ్డు పెట్టలేదు. హల్లెలూయా. అందుకని అంటున్నారు కదా, దేవుడు వారి తండ్రి స్వాచ్ఛం చదవండి, నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు వారి ఆధీనములో చేసి వారికి చెంద చేయవలను. హల్లెలూయా. కాబట్టి అప్పటి నుండంట ఇంకా 11వ వచనం వరకు ఉంటుంది కదా. ఇక ఎవరికన్నా కుమారుడు లేకపోతే ఇలాగే చెయ్యండి. ఒకళ్ళ కుమార్తె కూడా లేకపోతే వాళ్ళ బంధువులు అంటూ వాళ్ళకి ఇవ్వండి. ఇవన్నీ దేవుడు చెప్పారండి. హల్లెలూయా. నేను ఏమంటానంటే వీళ్ళు కానీ ఈ మోషే దృష్టికి కానీ ఈ సమస్య తీసుకురాకపోతే ఈ చట్టం వచ్చేదా? దేవుడు ఇలాగ అనుమతించేవాడా? అసలు దేవుడికి ఇవన్నీ చెయ్యమని చెప్పేసి మోషేకి చెప్పే ఆ పరిస్థితి ఉండేదా? లేదు. అంటే ఇప్పుడు సెలోపెహాదు కుమార్తెలకు ఎలాగైతే జరిగిందో ఈ రోజు నుంచి కూడా ఇశ్రాయేలు ప్రజలు ఎవరైనా జరిగితే ఇలాగే జరగాలన్నాడు దేవుడు. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట ప్రియులారా, నా ప్రియ సహోదరి సహోదరుడా. అందుకే దేవుని యొక్క స్వాస్థ్యం కోసం మనం కూడా ఈ పోరాటం ఉండాలి, మనకు కూడా ఈ తెగింపు ఉండాలి, మనకు కూడా ఈ ధైర్యం ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఏదో వచ్చాము వెళ్ళిపోయాము అనుకుంటే కాదు, నాకు ఈ సమస్య తీరిపోద్దా లేదా అని ఈ సమస్య కోసం చూడటం కాదు. అసలైన స్వాస్థ్యం ఉంది ప్రియులారా. ఆ స్వాస్థ్యం నుంచి మనల్ని ఎవరు కూడా వేరు చేయలేరు. యుగముల స్వాస్థ్యం ఉంటుంది. నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు అని దేవుడే చెప్పారు కదా. అది మనకు స్వాస్థ్యం కాదా అండి? ఇక్కడ మనం చనిపోతే ఒక 6 అడుగుల భూమి ఉంటుంది, తర్వాత అక్కడైతే యుగములు కూడా దేవునితో నివసించే గొప్ప ధన్యత ఉంటుంది. హల్లెలూయా. అది ఏర్పాటు చేశారట దేవుడు. అంటే అక్కడ యాకోబుకి దేవుడు అక్కడ వాగ్దానం చేసి అది మన కోసం ఏర్పాటు చేశారంట ఈరోజు. హల్లెలూయా. ఆ స్వాస్థ్యం కోసము అబ్రహాముకి వాగ్దానం చేశారు దేవుడు. తర్వాత మోషేను దేవుడు బయటకు రప్పించినప్పుడు కూడా ఆ పాలు తిని ప్రవహించే దేశంలోకి మిమ్మల్ని తీసుకుని వెళ్తానటువంటి ఆ వాగ్దానాన్ని వీళ్ళు కూడా దృష్టిలో పెట్టుకుని మేము ఎందుకు వెళ్ళకూడదు అక్కడికి? ఆ స్వాస్థ్యం మాకెందుకు కాకూడదు? ఆస్తి మాకెందుకు రాకూడదు? మాకు కూడా హక్కు కావాలి అని వాళ్ళు పోరాడారండి. హల్లెలూయా. మనకి ఇదేం ఉండదు, మనకి ఆలోచన ఏమి ఉండదు. చచ్చిపోయిన తర్వాత ఎవడో చూస్తారండి, ఎన్ని కూడా బతుకున్నప్పుడే కదా అనుకుంటారు. అసలు ఇందుకు చచ్చిపోయిన తర్వాతే ఉంటుంది. ఇది నటన తెలుసా? ఇది గ్యారంటీ లేనటువంటి జీవితము, గ్యారంటీ లేని బంధాలు, గ్యారంటీ లేనటువంటి గృహాలు, గ్యారంటీ లేని లోకము. ఏదో ఒకరోజు శాశ్వతమైనది నిత్యమైనది అక్కడ ఉంది మనకు. హల్లెలూయా. దానికోసం మనం పోరాడాలండి. అది మనం సంపాదించుకోవాలి. ఇప్పుడున్నటువంటి ప్రతికూల పరిస్థితులు బట్టి, ఇప్పుడున్నటువంటి శారీరక బలహీనతలు బట్టి, రోగాలు బట్టి, లేకపోతే బంధుత్వాలు బట్టి, నిరాశ జీవితాలు బట్టి తప్పనిసరిగా మనం ఆ స్వాస్థ్యం కోసం పోరాడవలసిన వారు ఉంటున్నాం. దేవునికి స్తోత్రములు. కాబట్టి నువ్వు బ్రతుకుతావని గ్యారంటీ లేనట్టు జీవితాలు మనం ఉంటున్నాం ఈరోజు. యవ్వనస్తులా, చిన్నవారా, ముసలివారా, పెద్దవారు గ్యారంటీ లేదండి. మరణానికి ఎవరు కూడా అతీతులము కాదు. మరణము తప్పించిన యెహోవా వశము. అయినా సరే నువ్వు 100 సంవత్సరాలు బతికినా ఏదో ఒక రోజు వెళ్ళిపోవాలి కదా. తర్వాత పరిస్థితి ఏంటి చెప్పండి? ఇక్కడ ఉన్నంతసేపు మంచి మంచి ఇంట్లో ఉంటున్నావు, భోగభాగ్యాలు అనుభవిస్తుంటున్నావు, చదువు పదవులతో బ్రతుకుతున్నావు. తర్వాత నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించావా? కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, మనం ఇక్కడేదో వాళ్ళతో పాటు మన్నా తింటున్నామంటే ఎట్లా, చక్కగా గుడారాల్లో వెళ్ళిపోతున్నామంటే ఎట్లా, మనకు ఆ స్వాస్థ్యం వద్దా అనుకున్నారు. హల్లెలూయా. మార్గంలోనే వారు పోరాడారండి. సెలోపెహాదు కుమార్తెలు, నువ్వేం చేస్తున్నావు ఈరోజు? నీ ఆలోచన ఏమిటి? నీ ఆశ ఏమిటి? కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే చట్టాన్ని మార్చేసేట్టు చేశారు. దేవునికి స్తోత్రములు. ఏం చేశారు చెప్పండి? దేవుడు వాళ్ళతోటే ఉంచలేదు ఆ విషయాన్ని. చదవండి, మీకు విషయం చెప్తే అర్థమవుతుంది. 10వ వచనం చూడండి, 11వ వచనం చూడండి. వారి తండ్రికి
వాని తండ్రికి అన్నదమ్ములు లేని ఎడల వాని కుటుంబములలో వానికి సమీపమైన జ్ఞాతికి వాని స్వాస్థ్యమివ్వలను, వాడు దాని స్వాధీనపరచుకొనెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇది ఇశ్రాయేలుకు విధించబడిన కట్టడ. హల్లెలూయా. ఏమిటంట? మోషే ఈ 5తోనే కాదు, ఇది ఇశ్రాయేలు ప్రజలందరికీ తరతరాలు విధించి కట్టడిది. ఆ కట్టడ ఇవ్వటానికి దేవుని ప్రేరేపించింది ఎవరు చెప్పండి మీరు? ఈ 5 కన్యకలే వచ్చి మోషే దగ్గరికి వీళ్ళందరి ముందు నిలబడి మాట్లాడకపోతే మోషే వెళ్ళి దేవుడి దగ్గర ప్రార్థన చేసేవాడు కాదు. సర్లేండి, ప్రార్థన చేసేవాడు కాదు. అలా ప్రార్థన చేయకపోతే దేవుని యొక్క ఆలోచన ఈ విధంగా వచ్చేది కాదు. కాబట్టి ప్రియుల, మనం ఏం చేస్తుండాలంటే, మనము ఒక మంచి విషయాలు మనం ఏం చేయాలి, మన స్వాస్థ్యం కోసం మనము పోరాడుతూ ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఇంకొక 7వ చూసి వాక్యం ముగించేసుకుందాం చూడండి. అయితే దీనికి ముందుగానే 7వది ముందుగానే మొదటి కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చూడండి. మొదటి కొరింథీ రాసిన పత్రిక. కాబట్టి సమయము రాకమునుపు అనగా దేనిని గూర్చియు ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోకి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని కలుగును. హల్లెలూయా. ఇప్పుడు 6వదిగా నేనేమంటున్నానంటే, వీళ్ళు చేసింది దేవునిని మెప్పించారు. చట్టాన్ని మార్చిన దేవుడే, కానీ వీళ్ళు ఎవరు మెప్పించారు చెప్పండి? దేవుని మెప్పించారు. ఒక విశ్వాసి దేవుని యొక్క రాజ్యాల్లో స్వాస్థ్యాన్ని అనుభవించాలంటే, స్వాధీనపరచుకోవాలంటే మనం ఎవరిని మెప్పించాలండి? దేవుని మెప్పించాలి. దేవుని మెప్పించాలంటే ఇక్కడ చూడండి, వాక్యం చెప్తుందంటే మన ఆలోచన విధానం ఎలా ఉండాలట? కరెక్ట్గా ఉండాలి. ఆలోచనలు బట్టే దేవుడు మెచ్చుకుంటారట. మన బుర్రలోని రకరకాల మన ఆలోచనలతో పెట్టుకుని, ప్రభువా నువ్వు నా యెషులో సంతోషించంటే ఎలా సంతోషిస్తారండి? వీళ్ళ ఆలోచన విధానము దేవుని మెప్పించింది కలిగింది. అందుకే వాళ్ళు మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా యుక్తము అన్నాడు దేవుడు. హల్లెలూయా. అంటే నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన, నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయము దేవునికి యుక్తమైనదిగా కనిపించాలి. అంటే దేవునికి మంచిగా కనిపించినప్పుడే దేవుడు నిన్ను ఏం చేస్తారు? దేవుడు వల్ల ఏముంటుంది? మెప్పు ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక టోటల్గా చెప్పాలంటే దేవుని ఏం చేశారు వీళ్ళు చెప్పండి? మెప్పించారంతే. అందుకే ఇక్కడ వాక్యం చెప్తుందంటే, ప్రతి అంధకారమందరి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచన బయలుపరచబడినప్పుడు, నీ హృదయంలో ఉన్న ఆలోచన ఇప్పుడు రావు, అప్పుడు బయలుపరుస్తా. సీసీ కెమెరా ఉంటుందండి, అందరికీ సీసీ కెమెరా ఉంటుంది. దేవుడు ఉంచాడు. దేవుడు నేను ఆ ఆలోచించలేదు ప్రభా, నేను నా హృదయంలో తలంపు రాలేదు అని అంటా సరిపో, అంతా మన ముందు పెడతాడు అంతే. ఇక నువ్వు దానికి సమాధానం చెప్పనవసరం లేదు, ఎక్స్ప్లెయిన్ చేయనవసరం లేదు. కాబట్టి ప్రియులారా, అందుకే ఇప్పుడు నువ్వు ఏమి ఆలోచిస్తున్నావో, ఏమి యొక్క మాట్లాడుతున్నావో ఆచితూసి మాట్లాడాలి. హల్లెలూయా. అందుకే వాళ్ళు ఏ విధమైనటువంటి ఆ మాటలు మాట్లాడాలో ఆ మాటలే మాట్లాడారు. మా నాన్న ఏమన్నారు? పాపంలో చనిపోయాడు, తన పాపంలో తను చనిపోయాడు. కోరాహు చేసినటువంటి గుంపులో మా తండ్రి లేడు, మా నాన్న చనిపోయాడు, మాకు మా సహోదరు లేరు అన్నంత మాత్రాన్ని మాకు ఆస్తి ఇవ్వరా, మా నాన్న పేరు మరుగు చేసేస్తారా? ఇవన్నీ మాటల్లో ఏముంది చెప్పండి? చక్కని న్యాయం ఉన్నది. అంటే ఈరోజు నువ్వు మాట్లాడే మాటలు కూడా దేవునికి మెప్పు కలిగించేలా ఉండాలండి. అలా మాట్లాడుతున్నావు. అందుకే మాట్లాడటం మనం ఎలా ఉండాలంట? ఆచితూసి మాట్లాడాలి. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. నా భార్యే కదా, నా భర్తే కదా, నా పిల్లే కదా, నా అత్తే కదా, నా మావయ్యే కదా, మా అమ్మే కదా అనుకుంటే కుదరదు. అక్కడ ప్రతి మాటకు నువ్వేం చేయాలి చెప్పండి? దేవుని నువ్వు లెక్క చెప్పాలి. వీళ్ళు ఏం చేశారు ఇక్కడ అంటే మాట్లాడారంతే. వాళ్ళ యొక్క మాటల్లో ఉన్నటువంటి భావము, వాళ్ళు రావట్లో ఉన్నటువంటి వెనుకున్నటువంటి అన్ని ఉద్దేశాలు కూడా దేవుడు ఎరిగిన వాడే ఉండి వాళ్ళు మాట్లాడినటువంటిది ఏమన్నారండి? యుక్తము. కాబట్టి ఈ రోజు నువ్వు మాట్లాడే మాట యుక్తముగా అనిపిస్తా లేదా? నువ్వు తలంచే తలంపు, నువ్వు ఆలోచించే ఆలోచన దేవునికి యుక్తముగా ఉన్నదే లేదా ఒక్కసారి మనం పరిచయం చేసుకోవాలి. హల్లెలూయా. అది ఇంకొక మాట ఏమంటూ ఉన్నాడంటే, అదే చూడండి, పేతురు అంటున్నాడు కదా, మొదటి పేతురు పత్రిక చూడండి, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 14 వచ్చిన చూడండి ఒకసారి. 14 వచ్చిన
రాజు అందరికీ అధిపతి అనేను, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన సంపబడిన వారిని లోబడి ఉండు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక మాట మనకు తీసుకుందాం. ఇక్కడ సన్మార్గులకు ఏముందంట? మెప్పు. ఈ ఒక్క మాట మనం తీసుకుందాం. హల్లెలూయా. అయితే మనము దేవుని నుండి మెప్పు పొందుకోవాలంటే, లేక దేవుని మెప్పించే వరకు మనం ఉండాలంటే మనము సన్మార్గములో ఉండాలట. ఎలా ఉండాలని చెప్పండి. ఇక్కడ ఏముంది? ఇక్కడ సన్మార్గుల కంటే మంచి మార్గంలో నడవాలి. ఇంకేమనుకున్నాము? మంచి ఆలోచనలు రావాలి. మనం నడిచే మార్గం కూడా ఎలా ఉండాలట? మంచి మార్గాలు ఉంటే అప్పుడు దేవుడు మెచ్చుకుంటాడు నిన్ను. అంతేగాని చెత్త జీవితాలు జీవించుకుంటూ చెత్త నిర్ణయాలు తీసుకుంటూ పనికిమాలిన బ్రతుకుతూ ఈ లోక సంబంధంగా మనం జీవిస్తూ దైవికమైన మార్గాన్ని పక్కన పెట్టినట్లయితే నువ్వు దేవుని నుండి మెప్పు ఎంత మాత్రం పొందుకోలేవంటానికి ఎటువంటి సందేహం లేదు. హల్లెలూయా. అందుకని ఇప్పుడు 6 విషయాలు మనం చూసాం కదండి. దేవుని మెప్పించి చట్టాన్ని మార్చేసేలా చేశారు వాళ్ళు. ఇంకా చివరిగా కూడా చూసి వాక్యం ముగించేసుకుందాం. చూడండి, చివరిగా ఏమిటంటే యెహోషువ గ్రంథము 17వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనం చూడండి. 3వ వచనం, మనిషే ముని మనముడును, మాకేరు ఇని మనముడును, గిలాదు మనముడును, హేపేరు కుమారుడునైనా సెలెబెహాదు కుమార్తెలే గాని కుమారులే గాని పుట్టలేదు. కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు. చదవండి. అతని కుమార్తెల పేరులు మరొకసారి మనకి పేరు పరిచయం చేస్తున్నారండి. మళ్ళీ ఏ పేర్లు అనుకుంటామోనేమో, మళ్ళీ ఎవరికి స్వాస్థ్యం పంచామనుకుంటారేమో. అందుకనే దేవుడు మరొకసారి వీళ్ళ పేర్లు ఇక్కడ ప్రస్తావించమని చూస్తూ ఉంటున్నాము. వారి పేర్లు ఏంటంట? మహలా, నూయా, హొగ్లా, మిల్కా, తిర్సా అనునవి. వారు యాజకుడైన ఎలియాజరు ఎదుటికిని నూను కుమారుడైన యెహోషువ ఎదుటికిని ప్రధానుల ఎదుటికిని వచ్చి మా సహోదరుల మధ్య మాకు స్వాస్థ్యం ఇయ్యవలెనని యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన మనవి చేయగా యెహోవా సెలవిచ్చినట్లు, చూడండి, యెహోవా సెలవిచ్చినట్లు వారి తండ్రి యొక్క సహోదరుల మధ్య వారికి స్వాస్థ్యములు ఇచ్చెను. హల్లెలూయా. ఏం పొందుకున్నారట వారు? మోషే చనిపోయాడు, మోషేతో ఉన్న పెద్దలు చనిపోయారు. అయినా సరే ప్రియులారా, వాళ్ళకి అక్కడ ఇచ్చినటువంటి వాగ్దానము అక్కడ మార్చిన చట్టపరంగా ఇక్కడ స్వాస్థ్యము పంచేటప్పుడు మా స్వాస్థ్యాన్ని మాకు ఇవ్వన్నప్పుడు ప్రియులారా, యెహోషువ ఆ యొక్క స్వాస్థ్యాన భూమిని వారికి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. దీన్ని ఏమంటారంటే వాళ్ళు ఏం చేశారంటే పోరాడారు, న్యాయ పోరాడారు చివరిగా ప్రియులారా. అయితే పట్టు విడువక ఆ స్వాస్థ్యం వాళ్ళకి వచ్చేంత వరకు కూడా క్షణం కూడా వాళ్ళు పట్టు వదలకుండా పోరాడుతూనే ఉన్నారు. దేవునికి స్తోత్రములు. అప్పుడు మోషే టైంలోని దేవుడు అప్పుడు ఆజ్ఞ ఇచ్చారు కదా మాకు ఇస్తానని, ఇప్పుడు మాకు ఇవ్వండి అని చెప్పేసి అడిగారట. మళ్ళీ వచ్చి పంచే టైంకి వచ్చినప్పుడు అవును ఆ రోజు దేవుడు మాట ఇచ్చారు, దేవుడు వీళ్ళకి స్వాస్థ్యం పంచమని చెప్పారు, కంపల్సరీగా పంచాలని చెప్పేసి యెహోషువ వారికి ఆ యొక్క స్వాస్థ్యం భూమిని వారికి ఇచ్చినట్టుగా చూస్తూ ఉంటున్నాము. ఈరోజు మన సహోదరుడా మనము కూడా పోరాటం చేయాలి. దేని మీద? పక్కింటి వాళ్ళ మీద నీళ్ళు రాకపోతే అక్కడ, లేకపోతేనేమో రేషన్ బియ్యం రానప్పుడు గోదావరిలో లైన్లలో 2 కేజీలు బియ్యం కోసం పోరాడుతాం. అది కాదు మన పోరాటం. అర్థమవుతుందండి? ఆ చిన్న పోరాటాలు అది వద్దని మీకు చెప్పడం లేదు, అసలైనటువంటి దాన్ని ఇడిచిపెడుతున్నాం ప్రియులారా. దేనికోసం పోరాటమని దేవుడు చెప్తున్నారంటే ఆ 2 వాక్యాలు వాకి ముగించుకుందాం. చూడండి, 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము, 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ చదువుకుందాం. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవే, నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనము చొప్పున ఈ మంచి పోరాటం పోరాడాలంట. ఏమిటంటది? మంచి పోరాటం పోరాడాలి. ఎవరితో పోరాడాలి? ప్రధానులతోనూ, అంధకార శక్తులతోనూ, దురాత్మ సమూహంతోనూ, వాయుమండల అధిపతితోనూ నిన్ను ఆ స్వాస్థ్యం పొందకుండా చేసే ప్రతి ఒక్క అడ్డుబండతోనూ పోరాడాలి. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధికి వెళ్ళకుండా చేసేటువంటిది ఏదన్నా కావచ్చు. అపవాది ప్రతి ఒక్క అడ్డంకులు పెడుతూ ఉంటుంది. మనకి ఈ మందిరానికి వెళ్ళనవసరం లేదు,
లేకపోతే ప్రార్థన చేయనవసరం లేదు, ఆరాధన చేయనవసరం లేదు, దేవునికి ఇవ్వనవసరం లేదు, దేవుని కోసం ఏం చేయనవసరం లేదు అంటే ఇవన్నీ షరతులు పెడుతూ ఉంటుంది. దీని విషయం మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? మనము పోరాడాలి. మోషేకి తన జనాంగానికి అడ్డు పెడతానికి ఎన్ని అడ్డంకులు పెట్టిందంటే పరోలో దూరి సాతానుడు. పురుషులు మాత్రం వెళ్ళండి, స్త్రీలు మాత్రం వెళ్ళొద్దు, పిల్లలు వెళ్ళొద్దు, ఏమీ తీసుకుని వెళ్ళొద్దు అంటే ఎన్ని షరతులు పెట్టినా సరే మోషే ఆగాడా? ఇశ్రాయేలు ప్రజలు ఆగారండి? ఆగలేదు. ఈరోజు నీ జీవితంలో అపవాది దేవునికి విరోధమైనటువంటి ఆలోచనలు, దేవునికి విరోధమైన తలంపుల్ని తలలో పెట్టినప్పుడు వాడితో మనం ఏం చేయాలి చెప్పండి? దాన్ని ఏమంటారు? మంచి పోరాటం అంటారు. మనుషులతో పోరాటం కదండి. సరే ఒక మాట అన్నారు, వదిలిపెట్టి. నిన్ను నిందించారు, వదిలిపెట్టు. దానికోసం 10 సార్లు డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. కనుక మనం ఇటువంటి విషయాలు పోరాడుతున్నాం. నన్ను అంటదా అంత మాట అంటాం, నన్ను అంటాడా అంత మాట అంటాం. అసలు ఆ ముందు అతను ఎంత అంటాం, ఇవెంత అంటాం. ప్రియులారా, ఆ పోరాటం కాదు. ఆ పోరాటం అసలు లేదు దేవుడికి. ప్రియులారా, అవన్నీ చిన్న చీప్ విషయాలని కూడా. కాబట్టి మనం పోరాడినది ఏంటంట, దేవునికి అడ్డుగా వచ్చే ప్రతి ఆలోచనతో పోరాడాలి. ప్రతి ఒక్క ఆ ఆటంకంతో పోరాడాలి. నీ ప్రార్థనా జీవితానికి ఏదైతే ఆటంకపరుస్తున్నదో, నీ ఆత్మ జీవితాన్ని ఏదైతే ఆటంకపరుస్తుందో దాంతో పోరాడు. అందుకే ప్రియులారా, ఇక్కడ పౌలు గారు అన్నాడు కదా, మా పోరాటములు దేవుని ముందు దుర్గాలు పడదోసేస్తుంది. హల్లెలూయా. దేవుని ముందు ఒక పెద్ద దుర్గం తీసుకొచ్చి పెడతంట సాతానుడు. దాంతో పోరాడి అది పడగొట్టే పోరాటం ఉందంట. ఎవరు? పౌలు గారు. టైం లేదు వాక్యం చెప్తా గారు. కనుక ప్రియులారా, ఇప్పుడు మనం ఏ పోరాటం పోరాడాలట చెప్పండి? మంచి పోరాటము. చూడండి, మంచి పోరాటం దేంతో కూడిందంట? మొదటి అధ్యాయము, అదే తిమోతి రాసిన పత్రిక 1:12 చూడండి. పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచయం నియమించిన నమ్మకమైన వానిగా ఎంచినందుకు క్రీస్తు యేసునకు చూడండి ఒక చోట ఉంటుంది. ఎలాంటి శ్రమతో ఉంటుందంట పోరాటం శ్రమతో ఉంటుందంట. అయితే ఇప్పుడు ఈ సెలోపెహాతు కుమార్తెలందరూ కూడా ఎంతో శ్రమతో కూడినటువంటి పోరాడారు. సామాన్యం కాదు. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సంప్రదాయ విధానాలన్నీ కూడా తుంచుకుని వీళ్ళ ముందుకు రావటం అనేది శ్రమ కాదండి. అక్కడ ఒకవేళ కొట్టొచ్చు, ఏమిటి ఇక్కడ వచ్చారు రాళ్లతో రువ్వచ్చు, చంపొచ్చు. అయినా సరే ఏముందండి? తెగింపులో ఏముంది? శ్రమది. ప్రాణాలు తెగించాడు. ఎవరండి? ప్రాణాలు తెగించి పోరాడంటే ఎవరు? దావీదు, ఫిలిస్తీని చంపడం కోసం. అంటే మన జీవితంలో కూడా పోరాటం దేంతో కూడి ఉంటుందంటే శ్రమతో కూడి ఉంటుంది. కనుక మన జీవితంలో ఇవన్నీ కలిగి ఉండాలి. ఇప్పుడు ఎన్ని విషయాలు నేర్చుకున్నాం చెప్పండి? సెలోపెహాతు యొక్క కుమార్తెలు, ఈ యొక్క 5 కుమార్తెలు చట్టాన్ని మార్చివేసేటువంటి గొప్ప న్యాయ పోరాటం చేసిన కుమార్తెల్లో 7 విషయాలు మనం చూసాము. ఒకటి ఏం చూసాం చెప్పండి? 1 తెగింపు, 2 ధైర్యము, 3 నీతి న్యాయాలను అనుసరించినట్లుగా వారు మాట్లాడుట, తర్వాత 4 తెలివి జ్ఞానంతో కూడినటువంటి ఆలోచనలు. ఇంకా మనం చూసినట్లయితే విధేయత. 6 వారు భక్తి పరులుగా దేవుణ్ణి వాళ్ళు ఏం చేస్తే చెప్పండి? దేవుణ్ణే మెప్పించారు. ఇక చివరిగా మనం చూసాము ఏమిటంట, వాళ్ళు మంచి పోరాటం పోరాడారు. వాళ్ళ స్వాస్థ్యము వాళ్ళు దక్కించుకున్నారు. అలాగే మన జీవితంలో కూడా ప్రియులారా, మనకు స్వాస్థ్యాన్ని దేవుడు ఏర్పాటు చేశారు. మనకు పరలోకం ఉన్నది. దాని గురించి పరలోకం కోసం వచ్చేవారు ధ్యానం చేసిన ప్రభు చిత్తమైతే. కాబట్టి ఈ యొక్క సెలోపెహాతు కుమార్తెల వల్ల మనం కూడా ఏం చేయాలి చెప్పండి? మన స్వాస్థ్యం కోసం మనం కూడా పోరాడు. దేవుడి కొద్ది మంది దీన్ని ఆదరించిన గాక. ఆమేన్. తల్ల ఉంచినట్టయితే ప్రార్థన చేద్దాం. సమయంలో దయచేసి అందరూ మోకరించండి. ఈ విన్న వాక్యాన్ని బట్టి పరిశీలన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రియులారు, మీరున్న స్థలంలో దేవుని యొక్క సన్నిధులు విన్న మాటలను బట్టి ఒక్కసారి మనం దేవుని యొక్క సన్నిధి పరిశీలన చేసుకుందాం.